కాబట్టి ఆ పాట రాయడం అంటే మాకు ట్యూను ముందే ఇస్తారు కదా. అవును, అక్కడ తమిళంలో పాట వచ్చింది కదా, ముందు అది షూట్ చేస్తారు, అనువాదం చేయమన్నప్పుడు మాకు ఆ పాటతో పాటు ఇస్తారు కదా. అక్కడ వాళ్ళు పారా అని ఇచ్చినారు. పారా అంటే తమిళంలో చూడు అని. అవును, బట్ నేను దాన్ని చూడు అంటే పెద్దగా ఊకారం అంత బాగుండదు వినడానికి. అది బాగా అనిపిస్తుంది కదా. కాబట్టి నేను ఆ శబ్దం పారా అనే శబ్దం వస్తూనే ఒక వీర ధీర అని కూడా రాయొచ్చు కదా. అయితే శంకర్ సార్ ఏమంటారంటే, అబ్బా వీర ధీర చాలాసార్లు అశోక్ తేజ గారు చాలాసార్లు, ఇంకా ఏదైనా. అప్పుడు నేను ఒక కొత్త కాయిన్ చేశాను, శౌరా అని ఒకటి చేశాను. హరి హర, హరి అంటే కృష్ణుడు, హర అంటే శివుడు. అవును, శౌరి అంటే కృష్ణుడు విష్ణువు, శౌర అంటే శంకరుడు అవుతాడేమో. ఆహా, అలా అలా అన్వయించుకున్నారు లాజికలీ. ఊరికే అవును, హరిహర అని అనుకున్నప్పుడు, శౌరి అని విష్ణువుని అన్నప్పుడు శౌర అని ఎందుకు ఒక శంకరుని లాంటి వాడిని అనుకోవచ్చు కదా అని ఒకటి. తర్వాత శౌర అనే సందర్భంలో ఆ మాటలో సూర్యుడు అనేటువంటిది కూడా ఉంటుంది కదా, శూరత్వం ఉంది, సౌరకాంతి అంటాం. అలాగే ఆ సౌర అన్న దాంట్లో ఒక సూర్యుని యొక్క తేజస్సు ఉంది, ఒక రుద్రుని యొక్క ఓజస్సు ఉంది. ఆ రెండు కలిసి వచ్చేటప్పుడు నేను శౌర అనే మాట చెప్పినప్పుడు సార్ బాగా ఎంజాయ్ చేశాడు. అంటే కొత్తగా ఉంది, ఆ పదాలకు పెద్దగా అర్థం ఉన్నా లేకున్నా మొదలు ఆ సౌండ్ వినగానే అలర్ట్ అవుతాం కదా, అది మెయిన్ అన్నాడు ఆయన. అద్భుతం. సౌర అగణిత సేన సమగంభీర, వన్ మ్యాన్ ఆర్మీ అంటాం ఇంగ్లీష్లో. అవును, వన్ మ్యాన్ ఆర్మీ అంటే ఒక్కడే సైన్యం కదా. అవును, దాన్ని మనం తెలుగులో అంటే ఒక్కడే సైన్యము, అతడే ఒక సైన్యం అని అనాలి. కానీ నేను ఎత్తుకోవడమే ఫస్ట్ సెకండ్ పర్సన్లో ఎత్తుకున్నాను. కాబట్టి అగణిత సేనా సమగంభీర అని రాశాను. కొంచెం సంస్కృత పదాలు, కొంచెం ఉన్నతమైన టోన్ వాడాల్సి అంటే అగణితమైన సేనాలకి సమానమైన వాడు. అగణిత అంటే గణితానికి దొరకని, కౌంట్లెస్. అగణిత సేన సైన్యానికి సమానమైన గంభీరుడా అనేది నేను ఉపయోగించడం వల్ల అది సార్కు బాగా నచ్చింది. సార్ శౌర ఏంటి తేడా? శూరత్వం కలిగిన వాడు శూరుడు, శౌర్యం కలిగిన వాడు శౌరుడు. నిజానికి ఆ పదం అంటూ లేదు, పింగళి గారు మనకు మాట చెప్పారు కాబట్టి మనం ఉపయోగించాం అంతే 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 కదా. అట్లాగే రౌరా అది అని కూడా అన్నాం. రౌరా అనే దాంట్లో గర్జించినట్టుంది వింటుంటేనే. రౌరా అంటే మనకు సౌండ్ మిమ్మల్ని ఆనంద పెడుతుంది చూడండి. అవును, అంటే ఒక ఊహించుకోనంత అద్భుతమైన దృశ్యాన్ని ముందుకు తీసుకొస్తుంది. అందుకనే శబ్దాన్ని మించిన మంత్రం ఏముంటుంది? అంతే, మంత్రం అంటే శబ్దమే కదా. కదా, నిజమే కదా సార్. అట్లా కదా. సో ఈ పాట మరి రాసినప్పుడు వెంటనే శంకర్ గారికి నచ్చేసిందా? మీరు చెప్పిన వెంటనే అక్కడికక్కడ అల్లికలు అలా వచ్చేసాయని చెప్పారు కదా సార్. అంటే మొదలు నేను క్యాచ్గా ఉండేటట్టుగా వీర ధీర అందామా సార్ అంటే ఆయన మొదలే వద్దనేసారు కాబట్టి అష్టావధానంలో నిషిద్ధాక్షరిలాగా వద్దన్నాడు. అప్పుడు నేను శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపు ధార, వేయి కత్తిల అంచులు కలిగిన వాడు, అంచులు అంటే ధార అంటే అంతే కదా. రౌర క్షతగాత్రాభరణుడి వౌర, క్షతగాత్ర ఆభరణం అది అంటే యుద్ధములో జరిగిన గాయాలే నగలుగా కలిగిన వాడు. పగతుర సంహార, పగతుర అంటే శత్రువులు, పగవారు అంటారు, పగవాళ్ళు. అంటే ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం వాడినప్పుడు నాకేం చెప్పినారంటే లేటెస్ట్ వర్డ్సే ఉండాలని ఏం లేదు. మనం పీరియాడిక్ పాట రాస్తున్నారు, మీరు అక్కడి మాటలే మీరు ఉపయోగించండి అన్నప్పుడు శంకర సత్యనారాయణ గారు అనేకమైన బుర్రకథలు రాసినాడు. ఆయన శాత్రవ సంహార అంటాడు. ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకొని ఒక 60, 70, 50 ఏళ్ళకి వెనక్కి వెళ్ళి
ఆ పదాలు తీసుకొచ్చి పెట్టడం ఆయనకు బాగా నచ్చడం జరిగింది. చాలా అయితే గొప్ప పాట సార్. ఇది కూడా ఒక జాతీయ అవార్డు పాట అవుతుందని ఆశిస్తున్నారు అందరూ. అంటే ఎందుకంటే ఒకటి ఈ విప్లవాత్మకమైన ధోరణి రావాలన్నా, లేదు చైతన్యం కలిగిన పాటలు కావాలన్నా ఎందుకో అశోక్ తేజ గారే గుర్తొస్తారు. అంటే ప్రస్తుతం ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను. నిజంగానే మనకైతే ఫోన్ వస్తుంది అలాంటివి అన్నీ ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు చూడండి, మీ ట్రాక్ రికార్డులో కూడా అద్భుతమైన పాటలు ఎన్నో రాసినా కూడా మీకు బాగా గుర్తుండిపోయిన పాటలన్నీ ఒక్కసారి మనిషిలో అది జాగృతం చేసే. సో ఈ సందర్భంలో అడుగుతాను సార్, భారతీయుడు అంటే మీ దృష్టిలో ఎవరు? భారత మాతకు ఇప్పుడు కౌరవీయుడు, పాండవీయం, వీయము, ఈయము అంటే ఏంటి? తత్సంబంధితమైన అని, అంతే కదా. అవును. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణులకు పాండవులకు సంబంధించిన కథ అని. భారతీయుడు అంటే భారత మాతకు సంబంధించినటువంటి వాడు. ఇది వ్యుత్పత్తి అర్థం. ఇది భారతీయుడు అన్నదాన్ని నేనేలా తీసుకుంటానంటే, భారతదేశం ఒక ఏకశిలా సదృశ్యమైంది కాదు, ఏకశిలా ఖండం కాదు. కొన్ని దేశాలు అక్కడ పోతే ఒకే కల్చర్ ఉంటుంది, ఒకే మతం ఉండొచ్చు, అవును, ఒకే దేవుడు ఉండొచ్చు, ఒకే సంస్కృతి కూడా ఉండొచ్చు. భారతదేశానికి వచ్చేసరికి పూర్తిగా అర్థాలు మారిపోతాయి. ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు. ఇప్పుడు మనం పంజాబీలో ఒక దాండియా దృశ్యం చూసినప్పుడు సడన్గా మళ్ళీ అరకులోకి వచ్చే దుస్సాట చూస్తే ఎలా ఉంటుంది? అంతేగా, అంతే కదా. ఇవన్నీ కలిసినటువంటిదే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఇక్కడే వచ్చింది కదా. నా దృష్టిలో భారతీయుడు అంటే సమస్తమైనటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్న భారతీయతకు సంబంధించి నిలబడేవాడు భారతీయుడు. భారతీయతలో మీరు భిన్నత్వంలో ఏకత్వం అన్నారు కదా సార్. భిన్నత్వం అర్థమైంది, ఇందులో ఉండే ఏకత్వం ఏంటి సార్? ప్రేమ, అభిమానమా, సంస్కృతి, దేశభక్త, ఏమిటని? ఇప్పుడు మీరు దైవం ప్రకారంగా అర్థం తీసుకుంటే, ఆధ్యాత్మికత తీసుకుందాం, ఏ దేవుడైనా చెప్పేది ఒకటే కదా, సర్వే జనా సుఖినో భవంతే కదా. అల్లా చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పిన, వేదం చెప్పిన, ప్రజా శ్రేయస్సు కోసమే చెప్పింది కదా. కనుక నేను ఎలా భావిస్తాను అంటే, ఎన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నా కూడా అది ఒకే ఒక పాదుగా పెరుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకోసమే నాకు భారతీయుడు అనగానే మీకే ఒక స్ఫూర్తి వచ్చేస్తుంది. సార్, శంకర్ గారి శైలిలో ఉన్న ప్రత్యేకత చెప్పండి సార్. మీరు ఎంతోమంది దర్శకులతో వర్క్ చేశారు. ఆయన మీకు బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కానీ, లేక అంటే మీరు ఏ భాషలో సంభాషించుకుంటారో తెలియదు, వారికి తెలుగు వచ్చో లేదో కానీ. తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఆయన అన్ని 2-3 రకాలుగా మనకు అర్థం అయ్యేటట్టు చేస్తుంటాడు. మనం తెలుగులో చెప్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. సో 2-3 గంటలు ఇద్దరు కూర్చున్నాం. ఇక్కడే ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు తను ఇక్కడ హోటల్లో ఉంటే, కోహినూరు ఐటీసీ కోహినూరులో వస్తే వెళ్ళి ఆయనతో కూర్చున్నాను. అలా రాయడం జరిగింది.